ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యయనం 7. సకల సాధు స్వరూపము. నిర్గుణుడు నిరాకారుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు. సామాన్యులను ఉద్ధరించడానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమి మీద లభిస్తూ ఉంటాడని భాగవతాది సద్గ్రంథాలు చెబుతున్నాయి. కానీ అందరూ మహనీయులుగాను ఉన్న దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించినదని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారము, సకల సాధు స్వరూపము. శ్రీ నరసింగ్ మహారాజ్ సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానం కూడా లేదు. అతడి ఈ 2 బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరి అయిన నరసింగను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించాడు. అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తోందని సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయుడు చెప్పారు. అతడు 1911లో సాయిని దర్శించగానే అతడేమీ చెప్పకముందే సాయి అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి, దుష్టగ్రహమా పో బయటకు అని గద్దించారు. కొద్ది కాలానికి అతడికి సంతానం కలిగింది. ఈ మహనీయులిద్దరి ఆంతర్యం ఒక్కటేనని ఈ సంఘటన మనకి నిరూపిస్తున్నది. దహను నివాసి హరిభావు కార్నిక్ 1917లో గురు పూర్ణిమ నాడు సాయిని దర్శించి సెలవు తీసుకుని మసీదు మెట్లు దిగుతూ ఆయన ₹1 దక్షిణ ఇస్తే బాగుండునని తలచాడు. సెలవు తీసుకున్నాక ఆయన్ను తిరిగి దర్శించరాదని శ్యామ అతనిని పంపివేశాడు. అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు. ద్వారం వద్ద భక్తుల మధ్యనున్న నరసింగ్ మహారాజు హరిభావు చేయి పట్టుకుని, నా ₹1 నాకివ్వు అన్నారు. ఆ రూపంలో సాయియే తానివ్వదలచినది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు కార్నిక్. సాయి నర్సింగు ఒక్కరే. మౌల్వీ సాహెబ్ ధనికుడైన షాపూర్జీకి సంతానం లేదు. యాత్రలు, దానాలు, శాంతులు చేసినా ఉపకరించలేదు. దాసగను సలహాపై అతడు సాయిని దర్శించాడు. అతడి మొరవిని సాయి ₹5 దక్షిణ కోరారు. కానీ మరలా తమకు ఇదివరకే ₹3.14 ముట్టిందని చెప్పి ₹1.2 మాత్రమే తీసుకుని ఆశీర్వదించారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన షాపూర్జీకి సాయి మాటలు అర్థం కాక దాసగణుని అడిగాడు. అతడు ఆలోచిస్తే ఒకరోజు నాందేడులో మౌల్వీ సాహెబ్ అనే సాధువును షాపూర్జీ సత్కరించాడని గుర్తొచ్చింది. నాటి ఖర్చుల చీటీ చూస్తే ₹3.14 అయింది. ఆ రూపంలో అది సాయికే చెందినది అని దాసగను వివరించాడు. తర్వాత షాపూర్జీకి 12 మంది బిడ్డలు కలిగి 9 జీవించారు. శ్రీ అక్కల్కోట స్వామి. అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్యాణం చెందనున్నారు 1856-78 మధ్యలో. భక్తుడు కేశవనాయకు శోకిస్తుంటే స్వామి తమ పాదుకలు అతనికిచ్చి, నా అవతారం షిరిడీలో ఉన్నారు, సేవించుకో అన్నారు. ఆ తర్వాత నాయకు తన కొడుకుని తీసుకుని షిరిడీ బయలుదేరాడు. రైల్లో షిరిడీ వెళ్ళేవారు కలిసి సాయి కేవలం పిచ్చి పకీరు అని చెప్పారు. అయినా షిరిడీ చేరాక నాయకులతో వారు కూడా మసీదు వద్దకు వచ్చారు. నాయకుతో సాయి, నువ్వు నీ కుమారుడు రావచ్చు, తక్కిన వారొస్తే భ్రష్టులవుతారు అన్నారు. తర్వాత వేప చెట్టు నుండి కొద్ది ఆకులు అందరకు పంచి, రుచి చూడండి అన్నారు. అవి నాయకులకు తీయగాను, మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను, విద్యాహంకారులకు చేదుగాను ఉంటుంది. హరిశ్చంద్ర పితలే బొంబాయివాసి. అతని కుమారుడు మూర్ఛ వ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు. మిత్రుల సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గింది. తర్వాత వారికి సెలవిస్తూ సాయి, బాపు, ఇదివరకు మీకు ₹2 ఇచ్చాను, ఇప్పుడు మరో ₹3 ఇస్తున్నాను, వీటిని కూడా పూజించుకో, మేలవుతుంది అని 3 కాసులు ఇచ్చారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన పితలేకు ఆ మాటలు అర్థం కాక ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు. ఆమె,
నీ చిన్నతనంలో మనం అక్కల్కోట స్వామిని దర్శించాము. అప్పుడు ఆయన 2 రూపాయలు ఇచ్చి పూజించుకోమన్నారు. మీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు. ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అన్నది. అక్కల్కోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణజీ తరచూ వారి సమాధిని దర్శిస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి, ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు. మరో రోజే అతడు షిరిడి చేరి సాయి సన్నిధిలో 6 మాసాలున్నాడు. అలవాటు ప్రకారం అక్కల్కోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణజీ. సాయి, ఇప్పుడు అక్కడేముంది, ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు, అక్కడికి వెళ్ళడం ఎందుకు అన్నారు. నారాయణు ఠానేవాసి. అతనికి ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయి పటము విభూతి ఇచ్చారు. మరో రోజే అతని జబ్బు తగ్గిపోయింది. అయినా దత్తావతారమైన అక్కల్కోట స్వామి పటం ప్రక్కనే ఫకీరైన సాయి పటము ఉంచకూడదని తలచి దూరంగా ఉంచాడు నారాయణ. నాటి రాత్రి స్వప్నంలో అతనికి ఒక ఫకీరు దర్శనమిచ్చి, ఆ ఫకీరు స్వామి వేరు కాదు అని చెప్పాడు. మరో రోజే అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టాడు. మరొకసారి ఆరతి సమయంలో బాపూసాహెబ్ జోగుకు అక్కల్కోట స్వామిగా దర్శనమిచ్చారు సాయి. బాబా అక్కల్కోట స్వామి ఒక్కరే. గురు గోలప్ స్వామి కోటీశ్వరుడు బూటి నాగపూర్ నివాసి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండి తోటకు బయలుదేరుతూ, ఈరోజు కాషాయం ధరిస్తాను అన్నారు. కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలే శాస్త్రి అను శ్రోత్రియ బ్రాహ్మణుడు బూటీతో పనిబడి షిరిడి చేరాడు. ఇద్దరూ సాయిని దర్శించారు. బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు. అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి. బాబా 4 అరటి పండ్లు ప్రసాదించి ఊరుకున్నారు. చేయి చూడడానికి తాము మానవ మాతృలము కామని, 4 పురుషార్థాలు ప్రసాదించే దైవస్వరూపులమని వారి భావమేమో. తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి. మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి, ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకొని రమ్మని చెప్పు అన్నారు బాబా. బూటీ ఆ మాట చెప్పగానే శ్రోత్రియుడైన తనను ముస్లిం అయిన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికాకనిపించింది. బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కానీ అతనికి బాబా కనిపించలేదు. ఆ స్థానంలో అతని గురువు గోలప్ స్వామి కాషాయధారి అయి కూర్చొని ఉన్నారు. పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు. భక్తులందరూ హారతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు. కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు. కులగర్వం, విద్యాగర్వం నశించి ఆనంద భాష్పాలు రాలుస్తూ దక్షిణను సమర్పించాడు శాస్త్రి. అతని అనుభవం విన్నాక గాని నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు. సాయి, గోలప్ స్వామి వేరు కాదు. కాకా మహారాజ్ ఒకనాడు షిరిడీ వచ్చిన డాక్టర్ పండితును భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి. తర్వాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్. అప్పుడు పండిట్టు పళ్ళెంలోని చందనం తీసుకొని బాబా నొసట పెట్టాడు. ఎవరినీ అలా చేయనివని బాబా ఆనాడు ఊరుకుంటే కారణం అడిగాడు కేల్కర్. అతనికి ధోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువున్నారు. నాలో వారిని దర్శించి అతడలా చేశాడు. నేనెలా కాదనగలను అన్నారు బాబా. ఆ సాధువు ఎవరు? సగుణమేరు నాయక్ అనే యువకుడు నరసోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూచాడు. అతడిని చూస్తూనే ఆ యతి, నీ ఒక మహనీయుని దర్బారుకు చెందినవాడివి, నీకంతకంటే ఏం కావాలి అన్నారు. అతడికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతని తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతడు 1912లో షిరిడీ వెళ్ళాడు. అతనిని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో, దేవుడు లేడంటావేమీ, నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూచారు బాబా. ఒక్క వాక్యంతో, చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి. తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్య వర్చస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు.
సాయి నవ్వి, ఏమిటి పిచ్చివాడిలా అలా చూస్తావు? నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా, మరచావా? మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడే ఉండాలి అన్నారు. సగును ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పింది విన్నవించాడు. వెంటనే ఆమె, నీ 9వ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీతో నీవు నా చెంతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడు గాని శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకు అర్థం సగునుకు తెలియలేదు. తర్వాత అతడి జీవితాంతం షిరిడీలో ఉండిపోయాడు. శ్రీ గోపాల్దాస్. నాసిక్లో గోపాల్దాస్ మహారాజ్ అనే సిద్ధ పురుషుడు ఉండేవాడు. వారి భక్తులు డాక్టర్ గణే బాబాను కూడా పూజించేవాడు. ఒకరోజు అతని మామగారు షిరిడీ వెళ్తుంటే నాసిక్లో గోపాలదాసు గారికి తన దక్షిణగా 5 రూపాయలు అందజేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్దాసు స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులు అక్కడ చేరారు. దక్షిణ అందజేయడం ఎలా అని గుణే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతన్ని పిలిచి, 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తర్వాత ప్రసాదమిచ్చి, పరిగెత్తు, లేకుంటే బండి అందదు అని నవ్వుతూ విడికోలు చెప్పారు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు. సాయి గోపాల. హుమాయూన్ చక్రవర్తి గురువు. మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాలు ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించానన్నాడు. యూదు జాతికి ఆదిపురుషుడైన అబ్రహాముకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు. అలానే బాబా కూడా ఒకసారి అన్నారు, చాలా కాలం క్రిందట పైఠానులో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడు అందరూ స్వార్థపరులే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో. నేను అప్పటికే వృద్ధుడిగా ప్రయాగలో చుట్ట కాలుస్తుండేవాణ్ణి. అక్కడ వీణ చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి, ముకుందు బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది, ఊరిమి వహించమని మీరు అతనితో చెప్పండి. నిజంగా ఇది భగవదాజ్ఞ. నేనొక వ్రతం ఆచరిస్తున్నాను కనుక ఈ పని మీరే చేయాలి అన్నారు. నేను ముకుందు నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామం అంతా పెద్దది. ముకుందు, అతని శిష్యులు, నేను ముస్లిమునని తలచి మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము. మీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం. ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పి నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటికి వెళ్ళాను. బజారులో ఒక యువరాజు, అతని భార్య, కొద్దిమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలో నీరిచ్చాను. అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి, నాగతి ఏమిటి, నాకు దిక్కెవరు అన్నాడు. నేను అమర్ కోట వెళ్ళండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు. అతడు ఈ దేశానికి రాజవుతాడు. నీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్ళారు. వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మొహమ్మద్. అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప. ఈ వృత్తాంతం వజ్రాల గని లాంటిది. అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్ర కూడా దాగి ఉన్నాయి. ముకుందు బ్రహ్మచారి వంటి ఆచారపరాయణులైన తపస్వులు, శిష్యులు, వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చుగాక. వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చుగాక. కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టు పూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాక్కులకు విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నా కూడా మత మౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించడం దేశానికే అరిష్టం. ఒక వంక ముకుందు యొక్క ఈ వైఖరి గురించి చెబుతూనే సాయి మరొక వంక తాము చుట్ట కాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు, భగవదాజ్ఞను పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు. ఈ పరమ సత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తార్కాణాలున్నాయి.
అందులో రెండవది మతద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు త్రాగటానికి నీరు కూడా నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికే కళంకం. మానవులు ఏ దేశస్థులు, మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది. లేకుంటే దేశానికి పతనము, పరాధీనము తప్పదని సూచించారు సాయి. ఇక మూడవది, మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు, మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి. కనుకనే సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు. అంతకుముందు పైఠానులో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకొని నిత్యము ఆయనకి భిక్షనిచ్చేవారట. పూర్వపు దత్తావతారాలు కూడా వారి రూపాలే. సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903లో గాన్గాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరాక అతడు మొక్కు తీర్చలేదు. అతడు 1914లో షిరిడీ దర్శించాడు. అతడిని చూస్తూనే సాయి ఉగ్రులై, ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా? ఇంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకొకడిని ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నరసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు. బాబా ఒకరోజు ఒక కథ చెప్పారు. ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు. బ్రాహ్మణుడనైనా నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు. అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుణ్ణి ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పూలుగా మారింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు. ఈ లీల 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్రలో జరిగింది. సాయి, మాణిక్య ప్రభువులు ఒక్కరేనన్నమాట. శ్రీ సాయి పూర్ణ దత్తావతారము కనుక దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మ స్వరూపి. సృష్టి ఆదిలో సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు. ఆయన ఎప్పుడు గురుస్వరూపి అయి మునిజనవంత్యుడే అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని, పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే పై వృత్తాంతంలో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు. కానీ అతడు నిరసించాడు. తత్ఫలితంగా ముకుందుడు అతనికి జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన సార్వజనీనమైన అతని సంకల్పం నెరవేరలేదని తర్వాత వృత్తాంతం తెలుపుతోంది. భక్తులకు తామే దత్తస్వామి, దత్తావతారములైన నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కోట స్వామి అనే అనుభవాలిచ్చారు. అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు. అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు. ఏకనాథునికి, వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు. అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతలలో ఒక్కరు మాత్రమే కాదు, అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడూ లభ్యమయ్యే సద్గురు తత్వమే దత్తస్వామి. అందుకే అట్టి వారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. హిందూ ధర్మంలో దత్తస్వామి, బౌద్ధంలో పద్మసంభవుడు, ఇస్లాంలో ఖిజిర్ మరియు మహబూబ్ సుబానీలుగా ఆ తత్వమే ప్రకటమైంది. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించారు. ఫిబ్రవరి 1918లో బాపూజీ శాస్త్రి అను భక్తుడు గంగా జలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థరామదాస స్వామిది పుణ్యతిథి అయిన దాస నవమికి సజ్జనగఢ్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. సాయి నవ్వి, నేనే అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జనగఢ్ వెళ్ళాడు. అక్కడ దాసనవమి నాడు తెల్లవారుజామున 5 గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. సాయియే సమర్థ రామదాస స్వామి కూడా. సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూచుకోవాలి. సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాదు నుండి వచ్చిన ఒక ముస్లింకు మహమ్మదుల వారి ఖలీఫా హజరత్ అలీగా దర్శనమిచ్చారు. ఇటువంటి లీలలు సాయిబాబా తమ పూర్వ జన్మలలోనే పరిపూర్ణుడైన దివ్య పురుషుడని నిరూపిస్తాయి. ఆయన ఈ జన్మలో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకూస కృప వలన పూర్ణుడైనట్లు తెలిపే కథ వాస్తవం కాజాలదు. చిత్రమేమంటే ముకుందు బ్రహ్మచారి గురించి సాయి చెప్పిన కథకు చారిత్రకమైన ఆధారం ఉన్నది. నాటి మొఘల చరిత్రకారుడు బిల్లిగ్రామి ఆ విషయం ఇలా రాశాడు. ముకుంద్ అనే బ్రహ్మచారి మరుజన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశాడట. అతడే మరుజన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ని అనుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి
తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచార సంప్రదాయాలను ఆచరించాడని, ఆదరించాడని నాటి ప్రజలు అనుకునేవారట. కనుకనే శ్రీ సాయి మహాసమాధి తర్వాత కూడా ప్రకటమైన మహనీయుల రూపాలలో కూడా విజయం చేయనున్న దత్తాత్రేయ తత్వమే. బాబా మహాసమాధి చెందినప్పుడు హార్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు. ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి, ఇప్పుడు సాయి ఖేడాలో ఉన్నాను, వచ్చి దర్శించుకో, శోకించుకో అన్నారు. ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ ధునీవాలా దాదా అనే మహాత్ములున్నారు. వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్. కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు. వారిద్దరూ వేరు కాదు. విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు. మేము రమణ భక్తులము అన్నారు శ్రీమతి డోంగ్రే. షిరిడీ వెడితే రమణ మహర్షి, సాయిబాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారా సాయి భక్తులు. కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే, ఆమె స్నేహితురాలు శ్రీమతి భాట్కల్ షిరిడీ వెళ్లారు. అక్కడ గురుస్థానంలోని సాయి పటంలో వారిద్దరికీ రమణ మహర్షి దర్శనమైంది. వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర 1 వారం పాటు పారాయణ చేశారు. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అధ్యాయము 7వ సంపూర్ణం.